యూనిటీ. సింగం గారు ఒక్కసారి వచ్చారంటే ప్రోగ్రామ్ అంతా ఆయన చేతిలో పెట్టేస్తాను నేను, బికాస్ హీఈస్ ది రైట్ పర్సన్ టు ప్రిసైడ్. అండ్ నౌ వీ హ్యావ్ ఆల్ స్టాల్ వర్డ్స్, లేడీస్ అంతా ఉన్నారు, ఒక తర్వాత ఒక్కరు. దే విల్ గివ్ దేర్ బ్యూటిఫుల్ greetings regarding the International Women's Day. But now I hand over the mic to Singam Wilson garu. Praise the Lord and praise the Lord అందరికి. హ్యాపీ ఉమెన్స్ డే, బిలేటెడ్ ఉమెన్స్ డే. అండ్ రాధక్కకు ప్రత్యేకంగా థ్యాంక్స్. ఎప్పుడు రాధక్కకు నా స్టైల్ ఇష్టము. మరి అందరికి ఇష్టం ఉంటుందో లేదో కానీ నా స్టైల్లోనే నేను మాట్లాడతా. ఓకే కదా? మీ గురించి నా స్టైల్ మార్చుకోలేను. ఎప్పుడు చెప్పుకుంటా నేను ఐఎమ్ మీ, ఐఎమ్ నాట్ యూ. సో ఐ విల్ ట్రై టు బీ హ్యాపీ, మేక్ యూ హ్యాపీ. ఐ లవ్ హ్యూమర్ అండ్ ఐఎమ్ అ హ్యూమరస్ పర్సన్. సో టేక్ మీ ఇన్ దట్ లైట్ రైట్ అవే. ఈరోజు ఉమెన్స్ డే. రాధక్క VOCU అంటేనే వాయిస్ ఆఫ్ క్రిస్టియన్ యూనిటీ. బట్ ఇక్కడంతా ఉమెనే ఉంటారు. VOCUలంతా ఉమెన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది. రాధక్క VOCUలంతా ఉమెన్ డామినేషన్ ఎక్కువ ఉంటుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే VOCU ప్రెసిడెంటే రాధక్క. రాధక్క ఉమెన్ అయింది కాబట్టి ఆడవాళ్ళు చెప్తేనే ఐక్యత వస్తుంది. అది రాధక్క ద్వారా నిరూపించబడ్డది తెలంగాణలో, హైదరాబాద్లో. ఎవరు పిలిచినా ప్రజలు రారు, కానీ రాధక్క పిలిస్తే మేము డాన్ అన్న, IPS బాబురావు గారు, మా ఫ్రాంక్లిన్ గారు, నేను, మా బోటోళ్ళు అందరం రాధక్క పిలిస్తే మా తమ్ముడు ఎడ్వర్డ్ మేమంతా తలలు వంచుకొని ఉరికొస్తాం. ఏంటంటే దట్ ఈజ్ ఉమెన్ పవర్. మాకు సంతోషం. ఈరోజు ఉమెన్ ఉన్నారు, ఉమెన్కు భయపడే మెన్ కూడా ఇన్నే ఉన్నారు. స్టేజ్ మీద కూడా కొందరు ఉన్నారు. బాబురావు గారు కూడా IPS అయినా ఇంటికాడ కాదు, వారు బయట పోలీస్ ఆఫీసర్, కానీ ఇంట్లో మాత్రం వారికి వేరే హోమ్ మినిస్టర్ ఉంటారు. సో ఎవ్రీ హోమ్ హ్యావ్ ఏ మినిస్టర్. వాళ్ళని హోమ్ మినిస్టర్లు అంటాం మేము. మా తమ్ముడు శ్యామలాపురం గారు కూడా మా అమ్మాయి వాళ్ళ వైఫ్ వారిద్దరు కలిసి వచ్చినారు. చూస్తున్నాం వారు అక్కడ కూర్చోడం బాగలేదు, కొంచెం ముందుకు రావాలా. ఇద్దరు దే షుడ్ బి ఆన్ ద స్టేజ్ ఐ బిలీవ్. శామ్యుల్ గారు అండ్ దెన్ ఎవ్రీబడి ప్లీజ్ కమ్. వాళ్ళు రండి ముందుకు వచ్చి. ఇద్దరు మా తమ్ముడు అబ్రాహం శామ్యుల్ గారు అండ్ హిజ్ వైఫ్, దే ఆర్ డూయింగ్ వండర్ఫుల్ సర్వీస్. సో ఈరోజు ముఖ్యంగా VOCU తరఫున మరి రాధక్కకు టీం అందరికీ థ్యాంక్స్ చెప్తూ ఉన్నాను. జస్ట్ రెండు మాట రాధక్క గురించి చెప్తాను. అంటే మనం ఎప్పుడు కూడా పరస్పరం పొగుడుకుంటూ ఉంటాం అనుకుంటాం, కానీ ఈరోజు అది యాక్చువల్గా మిమ్మల్ని ఘనపరచడానికి, స్త్రీలను అభినందించడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. స్త్రీలు ఎక్కువగా గౌరవించబడుతున్నారంటే ఇటువంటి ఆర్గనైజేషన్స్ ఉండటం వల్లనే. రాధక్క గత 1 month నుండి ప్లాన్ చేస్తూ ఉంది. మరి ఎప్పుడు నేను అదే చెప్తా ఉన్నా. ఈరోజు మా అక్కడ లాస్ట్లో ఉన్నవారు మా బాసు వచ్చారు. సో చూసారా, సునీత నా వైఫ్, ఆమె అంటుంది వచ్చేటప్పుడు రాధక్క ఎట్లా చేస్తుంది అని అంటే, నేనన్నా రాధక్క నిద్రపోదు, ఎవరు నిద్రపోనేదమ్మా. ఇప్పుడు నాకు తెలిసి కొన్ని 100 ఫోన్ కాల్ చేసి ఉంటుంది. నాతో అంతసేపు మాట్లాడిందో మిగతా వాళ్ళతో కూడా అంతసేపే మాట్లాడుతుంది. ఇక మాట్లాడిన ప్రతి ఒక్కళ్ళు రాక తప్పదు. అక్క అంత ఓపికతో పనిచేస్తుంది. అక్కను చూసి నేర్చుకోవాలా ఓపిక. నువ్వు కానీ నన్ను అంటావు, నీకు ఎంత నువ్వు అటుబో గిడ్డుబో, కానీ రాధక్క తిరగట్లేదా, నేను అంతకంటే ఎక్కువ తిరగాలని నేను అంటున్నా. సో రాధక్కకు చప్పలు కొడదాం ఒకసారి గట్టిగా. రాధక్కని చూస్తే రాధక్క లాంటి వాళ్ళు ఉండాలి, ఇంకా కొంతమంది ఉమెన్లో రైస్ రావాలి అట్లాంటి వాళ్ళు. సో ఇంట్లో ఏ కష్టం ఉన్నా కూడా దాన్ని పక్కకు పెట్టాలి. కొన్ని సందర్భాల్లో అక్క అట్లా చేస్తుంది కాబట్టి ఈరోజు ఎంతమంది ఇక్కడ కూడుకున్నాం. సో వేదిక మీద పెద్దలు ఉన్నారు చాలామంది. సో ముఖ్యంగా స్త్రీలే ఈరోజు మాట్లాడేది. మన దగ్గర స్త్రీలలో స్టాల్ వార్డ్స్ ఉన్నారు క్రిస్టియన్ కమ్యూనిటీలో. అంటే వైబ్రెంట్ ఉమెన్, వాళ్ళు నిలబడి మాట్లాడతారు. ఉషాపాల్ గారు డైలీ టీవీలో మార్నింగ్ అందరినీ తన యొక్క వాక్యంతో నిద్ర లేపుతూ అనేక కార్యక్రమాలు వారి ఆరాధన ఛానల్ ద్వారా, రన్ ఫర్ జీసస్, డైనమిక్
యూనో సపోర్ట్. వారు యాక్చువల్గా పాల్పుల్ల గారు అనుకుంటారు కానీ పాల్పుల్ల గారు ఇట్లా సీరియస్గా ఉంటాడు, కానీ పాల్పుల్ల గారికి కూడా వెనక ఉషా గారు ఉన్నారు. ఉషా పాల్ గారు తన స్పిరిచువల్ జర్నీలో తను ఫెయిత్ఫుల్గా ఉండటమే కాకుండా తనకు ఒక పర్సనల్ టెస్టిమనీ ఉంది. తను టీవీలో వాక్యం చెప్పడమే కాకుండా సోషల్ యాక్టివిటీస్లో పాల్గొంటూ కమ్యూనిటీకి ఉపయోగకరంగా గత అనేక సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. వారికి చప్పలు కొడతామో సార్ ఉషా పాల్ గారికి. ఆ తర్వాత తెరిసా పాల్ గారు కూడా మీకు అందరికీ తెలుసు, మా సిస్టర్. ఆమె నాకు చాలా ఇష్టపడుతుంది నన్ను, నేను కూడా వారిని అంతగా ఇష్టపడతా. సో చాలా బాండింగ్ మాకు. నేను ఫ్రమ్ ద బిగినింగ్ వారంటే చాలా అభిమానిస్తాను. సో వారు ఒక క్లీన్ ఉమెన్ ఇన్ ద మినిస్ట్రీ. తెరిసా పాల్ గారు, ఒక జాయ్ చరణ్ గారు, ఒక తెరిసా పాల్ గారు, వీళ్ళంతా కూడా మన స్టేట్స్కు వాళ్ళు ఒక బ్లెస్సింగ్, వాళ్ళని ఒక బ్లెస్సింగ్గా దేవుడు ఇచ్చారు. ఇంకోటి ఏంటంటే ద డౌన్ టు ఎర్త్ పీపుల్. ఉషా పాల్ గారైనా తెరిసా పాల్ గారైనా వాళ్ళు అవైలబిలిటీ ఉన్నవాళ్ళు. గాడ్ ఆల్వేస్ యూజెస్ పీపుల్ ఆర్ అవైలబుల్. ఈ సాకులు చెప్పేటోళ్ళని అసలే వాడుకోడు. సో గాడ్ ఈజ్ యూజింగ్ హర్. తెరిసా పాల్ గారు కూడా చప్పట్లు ఒకసారి గట్టిగా కొడతాం. ఆ తర్వాత మరి మిసెస్ మల్లిక గారు ఉన్నారు. వారి యొక్క పరిచర్యను బట్టి మనము వారి మాటల్లో విందాం, వారికి చప్పట్లు కొడతాం. అదేవిధంగా మరి సబితా స్వరాజ్ గారు ఉన్నారు, వన్ ఆఫ్ ద డైనమిక్ థియోలాజియన్, లేడీ థియోలాజియన్, మెథడిస్ట్ చర్చ్ నుంచి ఉన్నారు. తర్వాత వారు దేశ విదేశాల్లో చదువుకొని థియోలాజికల్గా ఉమెన్ను కూడా స్ట్రెంథెన్ చేస్తూ చాలా డైనమిక్ స్పీకర్ వారు. మరి రెవరెండ్ సబితా స్వరాజ్ గారు, వారికి ఒకసారి చప్పట్లు కొడదాం గట్టిగా. సో yeah, she will be delivering the message. And I tell you one thing, Radhakka loves her sister more than us. సబితా స్వరాజ్ గారు అంటే చాలా గర్వంగా చెప్తుంది మా చెల్లె అని. అంటే అంటే అంత అంత గ్రేట్గా చెప్తుంటే ఎవరైనా గొప్ప పని చేసినప్పుడు, ఒక స్థాయిలో ఉన్నప్పుడు గర్వంగా చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దట్స్ ద హ్యాపీనెస్ ఐ సీ ఇన్ హర్. అండ్ దెన్ ఈ సమయంలో ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఉమెన్ ఫస్ట్. తర్వాత మేము ఉమెన్ పర్మిషన్ ఇస్తే, బాబురావు గారైనా మా డానైనా పర్మిషన్ దొరికేదాకా మీరు కూర్చోవాలి, తప్పదన్నా. సో ఐ రిక్వెస్ట్ ఉషా పాల్ గారు టు కమ్ ఫస్ట్ అండ్ గివ్ హర్ గ్రీటింగ్స్ ఆన్ దిస్ ఉమెన్స్ డే. ఈవెన్ ఫ్రమ్ దేర్ ఇట్ సెల్ఫ్ యూ కెన్